పరాభవనామ సంవత్సరం పట్టాలెక్కింది. ఇక రాజకీయంగా జీవన్ రెడ్డి మెట్ల మార్గం ఏది? పరాభవాలు ఎదురవ్వని పార్టీలో చేరుతారు అన్నది అనుచరుల మాట. మరి జీవన్ రెడ్డి బాట ఎటు? రాజీనామాతో కాంగ్రెస్ కి కటీఫ్ చెప్తారా? టాప్ గేర్ లో కారెక్కుతారా? లేదంటే కమలం గూటికి చేరుతారా? దేవుడు ఆదేశిస్తాడు, జీవుడు అనుసరిస్తాడన్న మన్ కీ బాత్ తో ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? ఆ మాట వెనుక సంకేతాలేంటి? దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో మంతనాల తర్వాత జీవన్ రెడ్డి మన్ కీ బాత్ అలా తెరపైకి వచ్చింది. అయితే ఆ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? చర్చలతో రాజీ కుదిరినట్లా, లేదంటే కాంగ్రెస్ కు రామ్ రామ్ చెప్పడం ఖాయమా అనే చర్చ జోరందుకుంది. జీవన్ రెడ్డి సాబ్ జస్ట్ ఇషారిస్తే చాలు స్వయంగా వెళ్లి బీజేపీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ అరవింద్ ఎప్పుడో చెప్పారు. లేటెస్ట్ గా జీవన్ రెడ్డి కోసం బీఆర్ఎస్ రెడ్ కార్పెట్ సిద్ధం చేసినట్లు కొడుతోంది. మా సార్ ఆదేశించాలే గాని జీవన్ రెడ్డి సాబ్ ను భుజాలపై ఎత్తుకొని పార్టీలోకి తీసుకొస్తామన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. తప్పకుండా 100%, 91% మేము తప్పకుండా ఆహ్వానిస్తాం ఆయన. పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషి ఉండడం రాజకీయాల్లో మంచిది. అంత గౌరవంతో 100% వస్తే ఆహ్వానిస్తానంటే, నాకు ఒకసారి ఇట్లా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం నాకు. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. పార్టీలకు అతీతంగా జీవన్ రెడ్డి సాబ్ కు రెస్పెక్ట్ అట్లుంటది. మరి భవిష్యత్ రాజకీయాలపై ఆయన నిర్ణయం ఎట్లుండబోతోంది అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. వెళ్ళి వ్యక్తిగతంగా వారిని కోరటం జరిగింది. పార్టీ పరంగా కూడా ఈరోజు నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి మనతో పాటు ఉండాలి, మనతో పాటు నడవాలి, వారి పాత్ర కూడా ఉంది. వీటన్నిటి విషయంలో మరి ఎక్కడైనా సవరణలు చేసుకొని ఏ విధంగా సవరణ చేసుకొని పోవాలి అంటే ఆ విధంగా ముందుకెళ్తామని ఒక సందేశాన్ని కూడా వారి ద్వారా తెలియజేయాలి. మంతనాలు ఫలించినట్లేనా, లేదంటే పార్టీ మార్పుకు జీవన్ రెడ్డి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారా? వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందడం మాత్రమే కాదు, చర్చలు కూడా జరిగాయనేది టాక్. కాంగ్రెస్ లో పరాభవాల్ని భరించలేను, పరాభవనామ ఉగాదితో అటో ఇటో తేల్చుకుంటానని చెప్పారు జీవన్ రెడ్డి. ఆ క్రమంలోనే బుజ్జగింపుల ఘట్టం ఇలా తెరపైకి వచ్చింది. ఈ నెల 25న జీవన్ రెడ్డి ఫైనల్ ఫైస్లా ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతారా? 40 ఏళ్ల అనుబంధానికి కటీఫ్ చెప్పి కారెక్కుతారా? లేక కమలం గూటికి చేరుతారా? వెయిట్ అండ్ సీ.